వెల్కమ్ టు అవర్ ఛానల్. త్వరలోని ఈ రాశి వారికి మహారాజయోగం దక్కబోతుంది. వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంయోగం కొన్ని శుభ అశుభ యోగాల కారణమవుతుంది. ఈ మాసంలో వచ్చేటటువంటి సెప్టెంబర్ మాసంలో శుక్రుడు తులారాశిలో ప్రవేశిస్తాడు. శుక్రుడు సంపదలకు, విలాసాలకు, ప్రేమకు అధిపతి. అటువంటి శుక్రుడు తులారాశిలో సంచారం చేసి అద్భుతమైన యోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశుల వారికి శుక్రుడు ఈ యొక్క మార్గం వల్ల 1-2 కాదు 25 సంవత్సరాలు శుక్ర మహాదశ రాబోతుంది. 12 రాశుల వారికి అద్భుతమైన యోగాలు రాబోతూ ఉన్నాయి. ఈ యొక్క రాజయోగం వీరి జీవితంలో కొత్త వెలుగులు తీసుకురాబోతుంది. ఏదైతే అనుకున్నారో అలాంటివన్నీ కూడా సంపాదించుకోబోతూ ఉన్నారు. చాలా కాలంగా పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా ఏవైతే నష్టపోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. మునుపటి గౌరవ మర్యాదలు మళ్ళీ అందుకోబోతూ ఉన్నారు. గణనీయంగా మీరు అభివృద్ధిలోకి వస్తారు. ఎప్పటి నుంచో వసూలు కానిటువంటి బాకీలు వస్తవుతాయి. అలాంటి రాజయోగం రాబోతుంది. రాజయోగం అంటే ఏదో కోట్లు వచ్చి పడిపోతే అని అర్థం కాదు. మనం ఏదైతే అనుకున్నామో అవన్నీ మనం సంపాదించుకున్నటువంటి రోజులు వచ్చినా సరే రాజయోగం కింద ఇలాగే వస్తుంది. అలాంటి రోజులు మరలా త్వరలోనే మీకు రాబోతూ ఉన్నాయి. మేషరాశి వారికి కుటుంబ స్థానంలో శుక్ర సంచారం వల్ల త్వరలో తప్పకుండా వివాహ యోగం ఉంది. ఈ రాశి వారికి జూలై 2వ వారం నుంచి పెళ్లి ప్రయత్నాలు చేపట్టడం మంచిది. ఇందుకు సమయం కూడా చాలా అనుకూలంగా ఉంది. సాధారణంగా బంధువర్గంలో సంబంధించి కుదిరే అవకాశం ఉంది. ఇతర సంబంధాల కంటే ఎక్కువ బంధువుల సంబంధాలు ప్రయత్నించడం మంచిది. శుక్రుడు స్వక్షేత్రంలో ఉన్నందున బాగా సంపన్న కుటుంబంతో ఉన్న వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. జీవితంలో కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మేషరాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారి జీవితంలో అద్భుతమైన రోజులు ముందు రాబోతూ ఉన్నాయి. ఫలితాలు అనేవి అద్భుతంగా మెరుగ్గా ఉంటాయి. కెరీర్ గృహం యొక్క అధిపతి 12వ ఇంట్లో ఉంటాడు. వివిధ రంగాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తులు అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా బుధ సంచార సమయంలో మద్దతు కారణంగా చాలా అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్పై దృష్టి పెడతారు. అనుకూల జీవితాల్లో అనుకూలమైన ఫలితాలు పొందుతారు. అనుకూలమైన ఫలితాలను అందించేటటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. తప్పకుండా మాత్రం వివాహం కుదిరే అవకాశం ఉంది. ప్రేమ మరియు ఆప్యాయతలు కూడా పొందుతారు కుటుంబ సభ్యుల నుంచి. రాశి వ్యక్తులు ప్రేమ జీవితానికి సాపేక్షంగా ఎక్కువ శ్రద్ధ మరియు ప్రేమ అవసరమని సూచిస్తూ ఉంది. ఈ యొక్క మాసంలో వచ్చేటటువంటి గందరగోళ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఆహారపు అలవాట్లు కూడా అద్భుతంగా ఉంటాయి. ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునే కాలం రాబోతూ ఉంది. రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ యొక్క అదృష్టం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అవసరానికి తగ్గట్టు ముందడుగు వేస్తారు. కెరీర్లో గొప్ప యోగాలు రాబోతూ ఉన్నాయి. కెరీర్లో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మేషరాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం త్వరలోనే రాబోతుంది. కీర్తి ప్రతిష్టలు ఏర్పడతాయి. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకునేటువంటి కాలం వచ్చింది. వృషభ రాశి వారికి కూడా స్థిర రాశిలో రాశినాథుడు శుక్ర సంచారం జరుగుతూ ఉన్నందువల్ల ఈ రాశి వారికి అతి త్వరలోనే తప్పకుండా వివాహం జరిగే అవకాశం ఉంది. బాగా పరిచయస్తుల్లో పెళ్లి సంబంధం కుదరవచ్చు. వృషభ రాశి వారికి ఇది ఒక అద్భుత సమయము. కొద్ది ప్రయత్నంతోనే లేదా మొదటి ప్రయత్నంలోనే బాగా తెలిసిన సంబంధమే అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ మాసంలో పెళ్లి ప్రయత్నాలు సాగించి మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రేమ వివాహాలకు కూడా కొద్దిగా అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు కాకపోవచ్చు. ముఖ్యంగా అక్టోబర్లోగా పెళ్లి జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వృషభ రాశి వారికి ఒక శుక్ర మహద్దశతో జీవితంలో ఎన్నో యోగాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఈ రాశి వ్యక్తులకు లాభగృహంలో కెరీరు గృహం నెలలో లాభగృహం ఉంటుంది. ఈ పరిస్థితుల్లో శని నక్షత్రం వైపు ఉంటుంది. ప్రత్యేకించి 13 జూలై తర్వాత కూడా అంతరాయం ఏవైతే ఉన్నాయవన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల ఉంటుంది. వ్యాపారం కూడా విస్తరిస్తుంది. ఉన్నతమైనటువంటి వ్యక్తితో సంబంధాలు కుదురుతాయి. ఏ పని చేస్తే ఆ పని మీదే పైచేయి అవుతుంది. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. వ్యాపార విస్తరణ పెరుగుతుంది. కెరీర్లో ముందడుగు వేస్తారు. ఏ పని అనుకున్నారో అది చేసేటట్టు వరకు నిద్రపోరు. అంతటి అనుకూలంగా ఉంటుంది. జీవితంలో ఏదైతే కోల్పోయారో అవి తిరిగి సంపాదించిన కాలం వృషభ రాశి వారు రాబోతుంది. ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో ఉన్నటువంటి కలహాలన్నీ తీరిపోతాయి. కుటుంబంలో ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. ఆర్థిక విషయాల్లో మెరుగుదల ఉంటుంది. మీరు ఏదైతే అనుకున్నారో అవి తిరిగి సంపాదించే వరకు కూడా ముందడుగు వేస్తూ ఉంటారు. కీర్తి ప్రతిష్టలు, సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతూ ఉంటాయి. మర్రి చెట్టు యొక్క మూలాలకు తీపి పాలను అందించి మరియు మీ నాభిలో తడి మట్టిని పూసుకోండి. దీనివల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి యొక్క శుక్రుని యొక్క సంచార స్థితిగతుల కారణంగా లాభస్థానంలో శుక్రుని వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
మిత్రుల ద్వారా కూడా సంబంధాలు కుదురుతాయి. మాసంలో పెళ్లి ప్రయత్నాలు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి పొందుతారు. విదేశీ సంబంధాలన్నీ కూడా కుదురుతాయి. మీ ప్రయత్నించే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ముందడుగు వేస్తుంది. ప్రేమించినటువంటి వ్యక్తితో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఏదైతే అనుకున్నారో అవి తిరిగి సంపాదించుకోబోతూ ఉన్నారు. కర్కాటక రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగానే ఉంటుంది. ఈ రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. ఉన్నత స్థానానికి చేరుకోబోతూ ఉన్నారు. అనుకూలమైన స్థితిలో ఉండబోతుంది. కార్యాలయంలో అనుమతులు అనిపిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి యోగాలు రాబోతూ ఉన్నాయి. మీ యొక్క కార్యాలయంలో మీకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ముందడుగు వేస్తారు. మీకు మీరు ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు. ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు నిలబెడుతుంది. విద్య వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ సంబంధాలన్నీ కూడా మెరుగుపడతాయి. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. కర్కాటక రాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైతే అనుకున్నారో అవి తిరిగి సంపాదించుకునేటువంటి కాలం వచ్చేసింది. కన్యారాశి జాతకులకు కూడా భాగ్యస్థానంలో శుక్ర సంచారం తప్పకుండా త్వరలో వివాహం కుదిరే అవకాశం ఉంది. విదేశీ సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో కెరీర్లో ముందడుగు వేస్తారు. ఏవైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు. విదేశాల్లో కూడా స్థిరపడతారు. బంధువుల నుంచి కూడా ఎన్నో యోగాలు రాబోతూ ఉన్నాయి. సంబంధాలన్నీ కూడా బలపడతాయి. సంప్రదాయమైనటువంటి కుటుంబంతో పెళ్లి సంబంధం కూడా కుదురుతుంది. కన్యారాశి వారికి ఇది ఒక శుభ సమయంగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. సాధారణంగా ఈ పరిస్థితి మీకు ఎన్నో వ్యాపారంలో కూడా ముందడుగు వేయడానికి అద్భుతంగా ఉంటుంది. కుటుంబ పరంగా ఏవైతే అడ్డంకులు ఉన్నా అవన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. ఆరోగ్యానికి కూడా ఏ విధమైనటువంటి లోటు ఉండదు. త్వరగా మీరు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకునే త్వరలోనే వచ్చింది. తర్వాత రాశివారు వృశ్చిక రాశి జాతకులకు కూడా సప్తమ స్థానంలో అంటే వివాహ స్థానంలో శుక్రగ్రహ సంచారం వల్ల వివాహ ప్రయత్నాల సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. నవంబర్లో వివాహం కుదురుతుంది. విదేశీ సంబంధాలు లేదా దూర ప్రాంత సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. బంధువుల సహాయంతో పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ప్రేమ వివాహానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వివాహం వైభవంగా జరుగుతుంది. ఆకాశాన్ని అంటబోతూ ఉంది. వృశ్చిక రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. ఎన్నో అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. పని ప్రాంతాల్లో కూడా మీ కెరీర్ పరంగా ముందడుగు వేస్తారు. వ్యాపారాలు చేసేవారు కూడా విస్తరిస్తారు. వ్యాపారంలో కెరీర్ని అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. మకర రాశి వారికి కూడా పంచమ స్థానంలో శుక్ర సంచారం వల్ల అతి త్వరలో వివాహం కుదిరే అవకాశం ఉంది. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఎంతో అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో అనుకూలంగా పెరుగుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతూ ఉంటారు. కొద్ది ప్రయత్నంతోనే మీ ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతము అవ్వబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. మకర రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతంగానే ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణము. మెరుగైన ఫలితాలు పొందుతారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. ఉద్యోగపరంగా మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. పై అధికారులతో సమన్వయం పెరుగుతుంది. మీ పనితీరులో సంతోషంగా ఉంటారు. గతం కంటే ఇప్పుడు మెరుగ్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.